హలో అందరికీ నమస్తే. పర్సంటేజ్ టాపిక్ నుండి మనం ఇటువంటి క్వశ్చన్ ఏ విధంగా షార్ట్ కట్ చేయొచ్చు అనేది మనం ఒకసారి చూద్దాం. మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ లో 45% ఆఫ్ 23,400 ప్లస్ 81% ఆఫ్ 45,300 ఈక్వల్స్ x% ఆఫ్ 47,223 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అంటున్నాడు. సో ఈ క్వశ్చన్ మనం ఇండివిజువల్ గా అంటే బై 100 చేసుకుంటూ క్యాన్సిల్ చేసే బదులు దీన్ని ఏ విధంగా ట్రిక్ ఉపయోగించవచ్చు అని చూడండి. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఎంత అంటే 45% ఆఫ్ 23,000 ఎంత ఇచ్చిండండి ఇక్కడ 400 ప్లస్ ఇంకోటి ఏమి ఇచ్చిండు 81% ఆఫ్ ఏమి ఇచ్చిండు 45,000 సో 300 ఇచ్చిండు ఈక్వల్స్ టు x% ఆఫ్ ఏమవుతుందంట 47,223 అవుతుంది అన్నాడు. సో 47,223 ఉన్నది నేను క్వశ్చన్ రాసిన. దీన్ని షార్ట్ కట్ ఏ విధంగా చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. రైట్, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే సింపుల్ గా క్యాన్సిలేషన్ చూస్తున్నా. ఈ క్వశ్చన్ అనే కాన్సెప్ట్ ఇచ్చింది కాబట్టి సో ఇక్కడ చూడండి ఈ రెండింటి యొక్క సమ్ వాల్యూ అది x% ఆఫ్ 47,223 కి ఈక్వల్ అవుతుంది అనేది కాన్సెప్ట్ ఇది. ఓకే, అందుకోసం ఇక పర్సంటేజ్ ఈక్వల్స్ అవుతుంది ఒక పర్సంటేజ్ ఈక్వల్స్ బిఫోర్ ఇక్కడ మనం ఈ రెండు పర్సంటేజ్ కామన్ తీసుకోవచ్చు కదా. సో ఇక్కడ పర్సంటేజ్ ఇక్కడ పర్సంటేజ్ ఈ రెండింటి నుండి ఒకటే కామన్ చేయొచ్చు కాబట్టి సో ఈ రెండు పర్సంటేజ్ సో ఈక్వల్స్ అవుతుంది ఒక పర్సంటేజ్ కి ఈక్వల్ అవుతుంది. సో క్యాన్సిల్ చేసేసినాం. నెక్స్ట్ వన్ ఇప్పుడు 45 into 23,000 చేయాలంటే కష్టం, 81 into 45,300 చేయాలంటే కష్టం, 47 అంటే మనకు కష్టం అవుతుంది కాబట్టి చిన్న లాజిక్ ఉపయోగించండి. ఏంటిది అనండి 81 ఉంది 45 ఉంది అంటే 9 టేబుల్ కదా. సో 9 9 జా కట్ తీసుకుందాం. 9 ఎంత అంటే 5 జా తీసుకోవచ్చు. ఎంత 9 5 జా. ఇప్పుడు నేను 9 తీసుకుంటే 9 ఎంతలు కట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ. సో 9 ఎంతలు కట్ చేసుకోవచ్చు 5 జా 95 అంటే 45. అలాగే తీసుకుంటే 22 9 2 జా 18 42 మళ్ళా 9 ఎంతలు తీసుకోవచ్చు అంటే 4 జా 36 9 7 జా 63 వచ్చింది. 9 7 జా ఎంత వచ్చింది 63 వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ 23,000 ఇక్కడ ఎంత 400 ఉంది, 45,000 ఎంత మనకి 300 ఉంది. 100 కామన్ తీసుకోండి. అప్పుడు నేను 100 అనేది కామన్ గా తీసుకుంటున్నా. క్లియర్? అప్పుడు 5 into సంథింగ్ అనేటే కదా. సో 5 into 200,000 లేదంటే మనం మల్టిప్లై చేసేద్దాం. 5 4 ఎంత అంటే 20 అలాగే 5 3 15 ప్లస్ ఇక్కడ 2 ఎంత అంటే 70 అలాగే 5 2 ఎంత అంటే 10 అంటే 1170 వచ్చింది. నెక్స్ట్ అలాగే మరి ఇక్కడ 100 అనేది బయటకు తీసిన చూడండి. ఈ 100 గానీ ఇగో ఈ 100 గానీ నేను కామన్ గా తీసుకున్నా. ఓకేనా? అప్పుడు నేను నెక్స్ట్ ఈ వాల్యూ తోటి మల్టిప్లై చేసేసిన అన్నట్టు. మరి ఇక్కడ కూడా 9 3 ఎంత రాసుకోవచ్చు 27 రాస్తున్నా. రైట్, అలాగే 9 5 ఎంత రాసుకోవచ్చు 45 ప్లస్ 2 47 రాయొచ్చు. అలాగే 9 4 36 ప్లస్ 4 ఎంత అంటే 4077 ఈక్వల్స్ టు x ఇంటూ 5247 వచ్చింది. x ఇంటూ 5247. ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ 1000 ప్లస్ 4000 5000 కదా. 5000 ఇగో చూడండి 247 అనేది వచ్చేస్తుంది అన్నట్టు. అప్పుడు ఇవి రెండు సమ్ చేస్తే ఇక చూడండి 7 అలాగే ఇక్కడ 4 తీసుకోవచ్చు. 7 ప్లస్ 7 14 ప్లస్ 1 తీసుకోండి ఇక్కడ ఎంత 2 వస్తుంది. మళ్ళీ ఇక్కడ 5 5247 5247 ఏమైతుంది క్యాన్సల్ అవుతుంది. అంటే ఇప్పుడు నాకు 100 ఈక్వల్స్ మిగిలింది వాల్యూ ఏందన్నట్టు x. అప్పుడు x ఈక్వల్స్ డైరెక్ట్ నేను 100 అప్లై చేయొచ్చు. అంటే క్యాన్సలేషన్ అనేది ప్రతిదీ మనం బై 100 చేయకుండా ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే.